సింహరాశి వారికి నవంబర్ 11వ తేదీ మంగళవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున మీకు ఇప్పటి వరకు ఎదురు కానటువంటి ఒక సమస్య కూడా రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఈ విషయాలన్నీ కూడా రేపటి రోజున ఏం జరగబోతున్నాయి అనేది మనం పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీ జీవితంలో సరికొత్తగా ఒక సంఘటన అయితే రేపటి రోజున మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరచడంతో పాటుగా కొంచెం మీకైతే ఏదైనా కానీ అంటే తెలియనటువంటి ఒక విషయాన్ని కూడా మీరు తెలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి శుభాశుభ పరిణామాలు తెలియబోతున్నాయో తెలుసుకుందాం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తండి, ఇకపై మొదలయ్యేటువంటి జీవితం మరొక ఎత్తుగాని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నమాట. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషుల్లా కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో, కొత్తగా అంటే మీ జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకుపోయేటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందా, అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అంశాలను ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే రేపటి రోజున మీ జీవితం, మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మనసు పెట్టి వినండి. ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు, లేకుంటే ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కాదండి. వీరు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే వీరు జాతకపరంగా చూసుకున్నట్లయితే వీరికి అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టాలనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి. కానీ వీరికి సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించేటువంటి సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించమన్నమాట. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారనమాట. అలాగే కొంతమంది పేదవారు కూడా ఉంటారు, మధ్యతరగతి వారు కూడా ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే వీరు ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి అయితే గురి చేసే కష్టాలైతే కావండి. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషికి ఎన్ని కష్టాలైతే ఉంటాయో అన్ని కష్టాలను, అవమానాలను ఎన్నో అనుభవించినప్పటికీ కూడా కష్టాలన్నీ కూడా మీ జీవితంలో ఎదుర్కొన్న వారే అనమాట. చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున వరకు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారుగా ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కానీ ఎవరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసని ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక అలాగే కష్టపడి పని చేసేటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి. ఇక ఈ రాశివారు ఎంతో అదృష్టవంతులని, అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుండే కూడా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి. కష్టాలు అనేవి ఒక నీడలా వెంటాడుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి వీరి జీవితంలో ఇప్పుడు ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో, వీరి లోకంలో వీరు నిమగ్నమై ఇక వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలెడన్ని కూడా ఉంటాయి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను, ఆకర్షణీయంగాను ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కటి రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు. చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే, అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. అంత చక్కటి రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు, అంత చక్కటి మంచి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారన్నమాట. ఇక రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అంటే ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారండి. ఇంకా ఏదైనా సరే మీకు కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి సంపదలు కలగబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతున్నాయన్నమాట. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది మీకు తెలియకుండానే అంటే తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారనమాట. అంత సంపాదన కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి ఈ వ్యక్తి మీ జీవితంలోనికి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఇంతకు ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు రేపటి రోజున. అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రేపటి రోజున. ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు,
ఉద్యోగరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళేటప్పుడు బయట పనుల మీద ఎవరైనా తిరిగి వస్తున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలనేవి రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి. అలా అనుకున్నటువంటి పరిచయాలను మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక మంచి ఒక స్నేహంగా అంటే ఒక స్నేహబంధం కావచ్చు, లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజు నుండే ప్రారంభం కాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం, వారికి ఒక మాట ఇచ్చి వారి తీరు ఇంప్రెస్ అయిపోవడం, వారు హుందాగా ప్రవర్తించడం, వారి మాటలో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మీరు రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుతనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులు అవుతారండి. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తారు. ఇక అలాగే మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడం, ఆ ఫోన్ నెంబర్లు తెలుసుకుని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం, మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వ్యక్తి ద్వారా చెప్పేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇటువంటివన్నీ అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలని అనుకునేటువంటి ప్రయత్నాలు చేసినా, లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున ఫ్యామిలీకి సంబంధించిన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా బాగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎంత పనిలో ఉన్నా కూడా కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే కేటాయిస్తారనమాట. అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. అలాగే మీ జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోతాయండి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. మీ జీవితంలో మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే మీరు అంటే ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా మీ ఇంటికి రప్పించి ఒక మంచిగా బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారనమాట. సోదరీమణులందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి. ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్టయితే రేపటి రోజున మంచి కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క నిలకడతనం, అలాగే మీ యొక్క మాట తీరు కానీ, మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ పై అధికారులు గుర్తించి మిమ్మల్ని అభిమానించేటువంటి చాలా అంటే మిమ్మల్ని ఒక వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు అయితే గడిస్తారనమాట. పెట్టుబడులు ఏదైనా పెట్టుకున్నారనుకో, సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుసుకుంది. అది కూడా అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి. అంటే మీకు తెలియకుండానే దాచిపెట్టి ఉంటారు ఇంట్లో వాళ్ళు. అటువంటివన్నీ కూడా ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారనమాట. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను, అలాగే కొంచెం మాతో ఎందుకు చెప్పుకోలేదు అని చెప్పి ఒక బాధ కూడా, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తాయి. అలాగే పర్వాలేదండి, మీకోసం మీ మంచి కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడికి గురి చేసుకోకుండా, మనసుని కొంచెం బాధ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. అలాగే రేపటి రోజున మీ పనుల్లో, మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారనమాట. అలాంటి మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి. దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం, ఏకాగ్రత లోపించడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా మంగళవారం కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. అలాగే మహాలక్ష్మీదేవి యొక్క స్తోత్రాలను పఠించడం, అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాన్ని ఏదైనా తీపిని నైవేద్యంగా పెట్టడం, తీపి పదార్థాలను అమ్మవారికి పెట్టడం, సంకల్పాన్ని చెప్పుకోవడం, మీకు వచ్చినటువంటి కష్టాలను బాధలను చెప్పుకోవడం, ఇవన్నీ కూడా అంటే మీరు ప్రేమించేటువంటి వ్యక్తులను మీ నుండి దూరం చేయకమ్మా అని చెప్పుకోవడం, ఇలాంటివన్నీ ఉద్యోగం రావాలని కానీ ఏదైనా కానీ రేపటి రోజున మీరు తప్పకుండా చెప్పుకోండి. అది కూడా 11:11 మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇది ఆ దైవ నిర్ణయం. దీన్ని ఎవరు కూడా ఆపలేరు. తప్పకుండా మీ మనసులో ఉన్నటువంటి కోరికను నేను చెప్పినటువంటి సమయంలో చెప్పుకోండి. మీకంతా కూడా అద్భుతంగా రేపటి రోజున ఉండబోతుంది. ఆ సమయం వచ్చేసి ఉదయం కానీ లేకుంటే రాత్రి కానీ నేను చెప్పినటువంటి సమయంలో ఆ పరమశివుణ్ణి
ఆ శివయ్యని వేడుకొని మీరు అనుకున్నటువంటి కోరిక చెప్పుకొని అది జరిగింది, తప్పకుండా జరుగుతుంది అని మీరు అనుకోండి. మీకు ఎటువంటి కోరికలున్నా తప్పకుండా నెరవేరుతాయన్నమాట. చూశారు కదండి, సింహరాశి వారికి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.